హలో అండి. అందరికీ 'వైఫ్ ఆఫ్ సూర్య' కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ప్రిన్సిపల్ చందు అందించిన కవర్ను ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఒక లెటర్ను చూసి దానిని చదివి అతడు ఆశ్చర్యపోతాడు. ఏం మేడం, ఏమైంది? సడన్గా ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? అంటాడతడు కంగారుగా. చందు ఏం మాట్లాడలేక, కొన్ని పర్సనల్ కారణాల వల్ల స్కూల్ మానేస్తున్నాను సార్ అని అంటుంది. అతడు ఇక ఏమీ చెయ్యలేక, సరే మీ ఇష్టం. పిల్లలిద్దరికీ మీరు ఈ స్కూలులో వర్క్ చేయకపోయినప్పటికీ ఫీజులో మినహాయింపు ఉంటుంది అని అంటాడతడు. చాలా థ్యాంక్స్ సార్, ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది. ఆర్థికంగా నిలబడటానికి భరోసాగా నిలిచిన ఉన్న ఉద్యోగాన్ని మానేశాను. ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవటానికి ఏదో ఒక ఆలోచన చెయ్యాలి అని అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగా ఆమెకి ఒక ఆలోచన తడుతుంది. ఇంటి దగ్గరే ట్యూషన్ చెప్పుకుంటే కొంతలో కొంత ఆదాయం వస్తుంది కదా అని అనుకుంటుంది. అనుకున్న వెంటనే ఒక అట్ట ముక్కను తీసుకుని దానిపై ఒక వైట్ పేపరును అతికించి మార్కర్ పెన్నుతో ట్యూషన్ చెప్పబడును అనే అందమైన బోర్డును తయారు చేస్తుంది. చిన్ను తన తల్లి రాసిన అక్షరాలను గుణించుకుని చదివి, అమ్మా, నువ్వు ట్యూషన్ చెప్తావా అని అడుగుతుంది. అవును చిన్ను అంటూ కూతురి తలను నిమురుతుంది. తరువాత ఆ బోర్డును తీసుకువెళ్ళి ఇంటి గేటుకు వేలాడదీస్తుంది. బోర్డు పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే అక్కడ చుట్టుప్రక్కల ఉన్న పిల్లలు చందు దగ్గరకు ట్యూషన్కి రావటం మొదలు పెడతారు. వచ్చిన పిల్లలకు చందు ఎంతో శ్రద్ధగా పాఠాలు చెబుతుంది. కానీ ఆమె మనసు మాత్రం ఏదో తెలియని బాధతో నిండిపోయి ఉంటుంది. ఒకరోజు చందు ట్యూషన్కు వచ్చిన పిల్లలకు చదువు చెబుతూ ఉండగా, మామా, నేను బాగున్నా. బాగా చదువుతున్నా. నువ్వు ఎప్పుడు వస్తావు మా ఇంటికి అని చింటూ ఫోన్లో మాట్లాడుకుంటూ తల్లి దగ్గరకు వచ్చి, మామా, అమ్మకి ఇస్తున్నా అంటూ తన చెవి దగ్గర ఉన్న ఫోన్ని తీసి చందు చెవి దగ్గర పెడతాడు చింటూ. హలో అంటుంది చందు. అక్క, ఏం కాల్ చేయటం లేదు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు అంటాడు చక్రి. నేను బాగున్నా. కొంచెం పని ఉండటం వలన నీకు కాల్ చేయటం కుదరటం లేదు చక్రి అని అంటుంటే సుమ అన్న మాటలు ఆమె చెవి దగ్గర మారు మ్రోగుతూనే ఉంటాయి. వాటి నుండి తేరుకుని, సరే, నువ్వెలా ఉన్నావు తమ్ముడు? సుమ ఎలా ఉంది అంటుంది. ఏంటో, ఇంత మంచిదానివి, సుమ నిన్ను అపార్థం చేసుకుంటుంది అని చక్రి తన మనసులో అనుకుంటూనే, అక్క, నేను బాగున్నా. 2 రోజుల క్రితమే బెంగుళూరు వచ్చేశాం అంటాడు చక్రి. అవునా, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అంటుంది చందు. ఆఫీసులో అక్క అని టక్కున సమాధానం చెబుతాడు చక్రి. ఓ, అందువలనే నాకు కాల్ చేసి ఉంటావులే. అయినా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం, మన బంధాన్ని అంత తొందరగా ఎవరూ తెంచలేరులే అని మనసులో అనుకుంటుంది. ఇంకేంటక్క, స్కూల్కి వెళ్తున్నావా అంటాడు. చందు నొప్పిని దాచుకుంటూ, లేదు చక్రి, పిల్లలకు ట్యూషన్ చెబుతున్నా అంటుంది. ఆ మాట వినిన చక్రి ఆశ్చర్యపోతూ, ఏంటి ట్యూషనా? స్కూల్ మానేసావా ఏంటి అంటాడు. చందుకి ఒక్క క్షణం ఏం చెప్పాలో అర్థం కాదు. అవును చక్రి, కొంచెం ఇంటి దగ్గర ఉండి పిల్లలను చూసుకోవాలనిపించింది, అందుకే మానేశాను అంటుంది. అదేంటి, నీకు నాతో చెప్పాలనిపించలేదా అక్క అంటాడు. అదేలే చక్రి, అది అంత ముఖ్యమైన విషయం ఏం కాదు కదా అని చెప్పలేదు అంటుంది. చందు తన ఉద్యోగం మానేసిన అసలు కారణం చెప్పకుండా దాటవేస్తుంది. సరే చక్రి, ఇక ఉంటాను. ట్యూషన్కు వచ్చిన పిల్లలు నా కోసం వెయిట్ చేస్తున్నారు అని కాల్ కట్ చేస్తుంది. తరువాత చందు తన అమ్మా నాన్నలకు ఫోన్ చేసి విషయం చెబుతుంది. చందు,
ఎందుకు ఉద్యోగం మానేశావు? నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అంటుంది చందు తల్లి. లేదమ్మా, ఏం లేదు. కొంచెం పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనిపించింది అంతే అంటూ తన అమ్మా నాన్నలకు కూడా నిజం చెప్పకుండా అబద్ధం చెబుతుంది. తన బాధను తనలోనే దాచుకుని మౌనంగా కుమిలిపోతుంది. ఆమె తీసుకున్న నిర్ణయం సరైనదేనా అని ఆమె మనసులో ఒక చిన్న సందేహం మొదలవుతుంది. రోజులు గడుస్తున్నాయి, కానీ చందు జీవితంలో మాత్రం చీకటి తొలగటం లేదు. పోకిరీవాడి వేధింపులు, ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు ఆమెను నిత్యం కృంగతీస్తున్నాయి. తన భర్త ఎందుకు వెళ్ళిపోయాడో, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలనే తపన ఆమెలో రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఒకవైపు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన, మరొక వైపు తన జీవితానికి ఒక అర్థం లేదనే బాధ ఆమెను వెంటాడుతూ ఉంది. ఒకరోజు చందు గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక ఎంతకాలం ఇలా బాధపడుతూ ఉండాలి? అగ్నిసాక్షిగా మెడలో 3 ముళ్ళు వేసిన వాడు బాధ్యత లేకుండా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఒక ఆడదాని గతి ఏం కావాలి అని అనుకుంటూ మరుసటి రోజు ఉదయం చందు పిల్లల ఇద్దరినీ తీసుకుని తన అత్తవారింటికి తన భర్త కోసం బయలుదేరుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.